మనం చూస్తానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి మొన్నటికి మొన్న అమరావతి పైన ఎంత విషయం చిమ్మాడో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మనకు రాజధాని అంటూ ఉండదు, ఎక్కడా ఉండదు. అమరావతి అనే కాదండి, ఆఖరికి మనం ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉందని ముందే డిసైడ్ అయిపోయి 11 స్థానాల్లో కూడా యాదృచ్ఛికంగా గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సీరియస్గా జనాలు టేకప్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చి ఉండేవాడు. చాలా ఫోకస్డ్గా వెళ్ళి అతని మీద టార్గెట్ చేస్తుంటే అంతవరకు జనాలు చేయలేదు కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడేశారు. పడేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా మార్పు అనేది జగన్మోహన్ రెడ్డిలో రాలేదు. అది ఆలోచించడం కూడా వేస్ట్ ఆఫ్ టైం నిజంగా. ఎందుకంటే నీకు 5 ఏళ్ల గడువు ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా మెరుగుగా మార్గంలో తీసుకెళ్ళి కనీసం ఉన్న పనుల్ని ఎగ్జిస్టింగ్ వర్క్స్ని కంప్లీట్ చేసి కొంచెం స్లో మోడ్లో తీసుకెళ్ళిన జనాలు అపోజిషన్ స్టేటస్ అన్న ఇచ్చేవాళ్ళు. అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీని తీసుకెళ్లి 11 స్థానాల్లో కూర్చోబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మారతాడేమో అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. అంటే చాలా మంది అంటే ఏం లేదండి, ఒక ఫన్ ఎలిమెంట్ కింద ఎదురు చూశారు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే దాని ముందు జరిగిన అరాచకం ఆ లెవెల్లో ఉంది. ఎలక్షన్లో ఎప్పుడెప్పుడు ఓట్లు వేస్తామని రోజులు లెక్క పెట్టుకుని ఓట్లు వేస్తారు. గడిచిన 5 ఏళ్ల తర్వాత బాబోయ్ మా వల్ల కాదు ఈ జగన్తో ఇంకా అనుకుని 11 స్థానాల్లో పడేశారు. 151 స్థానాల్లో ఇతను గెలిపించిన ప్రజలే మాకు వద్దు అని తీసి పక్కన పడేశారు.